హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు 1 kg చికెన్ కర్రీ కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ కళ్ళు మూసుకుని ప్రిపేర్ చేసేయచ్చు. అంత ఈజీ ప్రిపేర్ చేయడం, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా చికెన్ కర్రీ కాకుండా ఈ సండే నాలాగా ట్రై చేయండి. చికెన్ కర్రీ వచ్చిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా చికెన్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుని 3 to 4 times వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెను తీసుకుని 4 to 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది కర్రీ. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 tablespoon ఫ్రెష్గా నూరు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. 3 tablespoons జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు ప్లేస్లో పుచ్చపప్పు కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోలు యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 1/2 teaspoon పసుపు, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 tablespoons కారం యాడ్ చేస్తున్నాను. 1 tablespoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు టమాటో పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా, కాజు ప్లేస్లో పల్లీలు కానీ నువ్వులు కానీ పుచ్చిపప్పును కానీ ఏదన్నా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పేస్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకుంటే పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి చికెన్కి బాగా మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. బాగా మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 to 3 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 glass వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 whistle వేయించండి. హై ఫ్లేమ్లోనే 1 whistle వేయించాలి. మీడియం ఫ్లేమ్లో విజిల్ వేయిస్తే చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. 1 whistle హై ఫ్లేమ్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని స్టవ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 tablespoon చికెన్ మసాలా, 1 teaspoon గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే 1/2 teaspoon మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి దింపే ముందు యాడ్ చేసుకుంటే కర్రీ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అన్నీ బయట 5 rupees ప్యాకెట్ ఉంటుంది కదా, ధనియాల పొడి, గరం మసాలా, అవన్నీ తెచ్చుకుని ఈ సండే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి పట్టి చాలా బాగుంటుంది ఫ్లేవర్. స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు ఇష్టమైతే కర్రీ సర్వ్ చేసుకునే ముందు 1/2 piece లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ కర్రీ బగార్ అన్నంతో కానీ కొబ్బరి పాలన్నంతో కానీ చాలా టేస్టీగా. లెమన్ జ్యూస్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నా రెసిపీస్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.